సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3000 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్స్, అలాగే కర్డ్ షాపులతో సహా 6 షాపులపై దాడులు చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పన్నీర్ను సీజ్ చేశారు అధికారులు. విజయ్ మిల్క్స్ అండ్ కర్డ్ షాప్లో 1000 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కల్తీ పన్నీరు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3000 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్స్, కర్డ్స్ షాప్తో సహా 6 షాపులపై దాడులు చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పన్నీర్ను సీజ్ చేశారు అధికారులు. విజయ మిల్క్స్ అండ్ కర్డ్ షాప్ లో 1000 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కల్తీ పన్నీరు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ టీంతో కలిసి మేము అకస్మాత్ దాడి చేశాము. ఇక్కడ బాలాజీ డైరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైభవ్ మిల్క్ ప్రోడక్ట్స్, జగదాంబ మిల్క్ ప్రోడక్ట్స్ మీద దాడి చేశాము. ప్రస్తుతానికి ఇక్కడ హైజీన్ వయలేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎటువంటి ఇన్వాయిస్ లేని ఎక్కడి నుంచో సరఫరా అవుతున్న పన్నీర్, పాల ప్రోడక్ట్లను అమ్ముతున్నారు. సో వాటి శాంపుల్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నాం. ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్ళి తర్వాత చర్యలు తీసుకుంటాం. చాలా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు మనం హెల్త్ పాడవుతున్నది మనం చూస్తున్నాం. ఈవెన్ స్టమక్ అప్సెట్స్ అవుతున్నాయి, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి శాంపుల్ సేకరించి దాని తర్వాత చర్యలు అది ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే తేలుతాయండి. మహారాష్ట్ర లేక వివిధ జిల్లాల్లో, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్నాయని అంటున్నారు. కాకపోతే దాన్ని మేము ఫర్దర్గా తెలుసుకొని చర్యలు తీసుకుంటాం.